మీనరాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలు అన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతూ ఉంటాయి. ఆదాయ మార్గాలు పెంచుకోగలుగుతారు. వివిధ రూపాల్లో మీరు చేసేటటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి ఒత్తిడిని కలగచేస్తుంటాయి. ఉద్యోగస్తులకు పని భారాలు పెరుగుతుంటాయి. అధికారులతో సమావేశాలను నిర్వహించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంటారు. వ్యాపార కార్యక్రమాల్లో గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి. భాగస్వామ్య అనుబంధాలను మెరుగుపరుచుకునేటటువంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి. వ్యాపార విస్తరణకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి. విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఈ వారం శుభకరంగానే ఉంటుంది. అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతుంటారు. గౌరవాలతో కూడినటువంటి కొన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మీనరాశి వారు ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం కూడా ఎవరో ఏదో అడిగారని కొన్ని రకాల శక్తికి మించినటువంటి అప్పులు చేసి మరీ ఎదుటి వారికి సహకారం చేస్తూ ఉంటారు. అటువంటి ప్రయత్నాల్లో చాలా దూరంగా ఉండటం మంచిది. మీ ద్వారా ధనం కనుక ఈ వారం బయటికి వెళితే మళ్ళీ తిరిగి రావటం అనేది కష్టంగా కనిపిస్తుంది. తొందరపడి ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ వారం మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం, ఆరాధించటం మంచిది. వీలైతే తామర పుష్పాలు కానీ గులాబీ పుష్పములను సేకరించి మహాలక్ష్మి అమ్మవారికి అర్చన నిర్వహించండి.